కొంచెం ఓర్చుకో శశి. అమ్మా, కాలు కింద పెట్టు. శశి, కొంచెం ముందుకు వెళ్తే ఏదో ఒక వెహికల్ దొరుకుతుంది, అందులో వెళ్ళిపోదాం. కొంచెం ఓర్చుకో. మనం లేట్ చేస్తే వాడు అమ్మకి నాన్నకి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. అమ్మ నాన్నకి ప్రాబ్లం అవ్వకూడదు. పద. మావయ్య, అంతా మనమనుకున్నట్టే జరిగిపోతుందిగా. అంతా మన కంట్రోల్లోనే ఉంది మధు. పిల్లల్ని లొకేషన్ మారుస్తున్నాను. చాలా జాగ్రత్త మావయ్య. ఆ పిల్లలు పైకి కనిపించేంత అమాయకులు కాదు, చిచ్చర పిడుగులు. చాలా తెలివైన వాళ్ళు. యష్ సింధుల తల నుంచి ఊడిపడ్డారు. చూసేలోపు మాయ చేసి తప్పించుకుంటారు. వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు మావయ్య. ఈ మొక్క నాకు ముందే చెప్పుండాల్సింది కదే. మావయ్య, ఉన్నావా? ఆ మధు, నేను చూసుకుంటాలేమ్మా. ఆ బంగారం దక్కించుకోటానికి ఇదే మనకున్న చివరి అవకాశం మావయ్య. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మిస్ చేయకూడదు. 1% కూడా రిస్క్ తీసుకోకూడదు. ఆ సింధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు చనిపోవాలి మావయ్య. అవసరమైతే పిల్లలు పోయినా పర్వాలేదు. ఎప్పుడో వెళ్ళిపోయారమ్మా. వాళ్ళిద్దరూ తప్పించుకోవటానికి మాత్రం ఛాన్స్ ఇవ్వకు. ఇక్కడ ఆరాధ్య కూడా నాకు ఫుల్ రివర్స్ అయిపోయింది. ఈ ఇంట్లో నుంచి నన్ను గెంటేయాలని సర్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి మావయ్య. బంగారం దొరికిన వెంటనే అది పంచుకొని జంప్ అయిపోతాను. అక్కడ సింధు చావు, ఇక్కడ యష్ అరెస్ట్. ఆ ముసలి దంపతులు గుండాగి చస్తారో, పిచ్చోళ్ళే రోడ్లు పట్టుకొని తిరుగుతారో, ఇక వాళ్ళ తలరాత. ఇది జరిగితేనే నా పగ చల్లారుతుంది, నా భవిష్యత్తుకి భద్రతుంటుంది. అందుకే మావయ్య, ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ గురి మిస్ అవ్వకూడదు. నాకు అర్థమైందమ్మా. నేను ఉంటానమ్మా. నువ్వు చెప్పినట్టుగా జాగ్రత్తగా ఉంటాను. ఈ రోజుతో ఆ సింధు పీడ వదిలిపోతుంది. ఈ కుటుంబాన్ని నాశనం చేసి టైం వచ్చేసింది. ఆరాధ్య, అసలు నువ్వు మనిషివేనా? ఇన్నాళ్ళు నిన్ను నమ్మానా? నేను నిన్ను అమ్మ అని పిలిచానా? ఆరాధ్య, నేను చెప్పేది విను. ఏం వినాలి? ఇంకా ఏం వినాలి? ఇంకా నువ్వు చెప్పేది వింటా అనుకున్నావా? మా పిన్ని చెప్తానే ఉంది నిన్ను నమ్మొద్దు అని. నేనే వినలేదు. అనవసరంగా తిరిగి ఇంటికి తీసుకొచ్చాను. అందుకు నా తమ్ముడు చెల్లిని కిడ్నాప్ చేస్తావా? నా పిన్నిని చంపాలని చూస్తావా? నువ్వైపోయావు. ఇప్పుడే నానమ్మకి నీ గురించి మొత్తం చెప్పేస్తాను. నువ్వు ఈ రూమ్లోని పడిచావు. నువ్వు బయటికి ఎలా వస్తావో నేను చూస్తాను.
అమ్మా అమ్మా కొంచెం వాచుకో. ఆగో, అంత హడావుడిగా ఎక్కడికి దండయాత్రకు వెళ్తున్నావు? పనుంది రత్నం. హా, ఏంటా పని? నీ పెళ్ళాన్ని నేను అడిగితే చెప్పాలి కదా. మధు పిలిచిందా? నీ మొహం. ఈ రోజు బంగారం పంచుకోబోతున్నాం రత్నం. కుప్పలు కుప్పలుగా బంగారం. హా, అవునా? అయితే నేను కూడా వస్తా. వద్దు, అక్కడ రక్తం పారబోతోంది. నువ్వు దూరంగా ఉంటే మంచిది. రక్తమా? ఎవరి రక్తమయ్యా? పిల్లల్ని ఒకచోట దాచిపెట్టి బాంబు పెట్టాం. సింధు తెచ్చే బంగారం అందగానే పిల్లలతో పాటు సింధు కూడా గాల్లో కలిసిపోతుంది. ఆ రోజు హోలీలో యష్ని లేపడానికి స్కెచ్ వేశా, మిస్ అయింది. ఈ రోజు ఆ సింధు పని ఖతం. పర్లేదు, వాళ్ళిద్దరిలో ఎవరు చచ్చినా ఇంకొకళ్ళు చచ్చినట్టే. ఆ తర్వాత మనం వాటర్ తీసుకొని సెటిల్ అయిపోతాం. అవసరమైతే దుబాయ్కి వెళ్ళిపోదాం. వస్తాను. హ, అమ్మో, వీడు మనిషా రాక్షసుడా? అర్జెంటుగా ఈ విషయం ఎందుకు చెప్పాలి? The number you are trying to call is currently not reachable. Please try again. ఇదేంటి ఫోన్ కలవట్లేదు? కనీసం యష్ బాబుకైనా చెప్పాలి. నాకెందుకో భయం వేస్తుంది. అనవసరంగా సింధుని ఒంటరిగా పంపించాను. ఆ మారుతిరావుని నమ్మలేవు. వాడు ఎంతకైనా తెగిస్తాడు. చెప్పండి రత్నం గారు. యష్ బాబు, మోసం. వీళ్ళంతా కలిసి సింధుని చంపడానికి ప్లాన్ చేశారంట. అక్కడ బాంబు పెట్టారంట బాబు. బంగారం తీసుకోగానే సింధుని పిల్లల్ని చంపేస్తారు. ఎలాగైనా వెళ్ళి కాపాడుకో బాబు. హలో హలో. చా, ఈరోజు వాడో నేనో తేలిపోవాలి. వాడిని ప్రాణాలతో మాత్రం వదలను. రెండు గన్లు ఉండాలి కదా, ఒకటే ఉందేంటి? వాణ్ణి మాత్రం వదలకూడదు. ఈరోజు నేనో వాడో తేలిపోవాలి. వాడిని ప్రాణాలతో వదలను. నేను వెళ్ళాలన్నమ్మా. ఆగరా, తొందర పడకు యష్. సింధు మనకి మాటిచ్చింది, పిల్లల్ని క్షేమంగా తీసుకొస్తానని. నా మీద ఒట్టేసి మరీ వెళ్ళింది. ఇప్పుడు నువ్వు మాట తప్పుతావా? లేదమ్మా. ఇప్పుడు ఒట్లు గిట్లు లాంటి సెంటిమెంట్స్ పట్టుకొని కూర్చుంటే నా పిల్లలతో పాటు నా భార్య శవం కూడా నాకు దక్కదు. నేను వెళ్ళాలి. యష్, యష్, దేవుడా, వాడు అంత ఆవేశంగా వెళ్తున్నాడు. వీడి ఆవేశం ఎవరిని బలి తీసుకుంటుందో ఏమో. నా కోడలు పిల్లలు క్షేమంగా రావాలి. కంగారు పడుకుదాము. ఆ పైవాడే ఉన్నాడు, అన్నీ వాడే చూసుకుంటాడు. అంతా మంచి జరుగుతుంది. నువ్వు కంగారు పడద్దు.
మధు, ఎక్కడికి మధు బయలుదేరావు? మావి దగ్గర నుంచి కాల్ వచ్చింది. బంగారం పంచుకునే టైం వచ్చిందంట తేజ. అది చేతికి రాగానే ఈ గోల్ అంతా వదిలేసి మనం హ్యాపీగా వేరే కాపురం పెట్టుకుందాం. నువ్వు నిజమే చెప్తున్నావా మధు? ఆ, ఎందుకు తేజ? నన్ను ఎప్పుడు నమ్మాలన్నా అంత ప్రాబ్లం నీకు? ఈ అవమానాలు పడుతూ కూడా ఈ ఇంట్లో నేను ఎవరి కోసం ఉంటున్నాను? నీకోసం కాదా? సారీ మధు, నేను నిన్ను నమ్మకపోవడం ఏంటి? సరేలే, నువ్వు వెళ్ళు. జాగ్రత్త. వీడి బొంద. ఆ బంగారం చేతికి రాగానే వీణ్ణి వదిలేసి నేను చంప. అటు సింధు పిల్లల కథ ముగుస్తుంది. ఈ ఇంటి మీద నాకున్న పగ చల్లారుతుంది. నేనొచ్చిన పర్పస్ సాల్వ్ అయిపోతుంది. నేను హ్యాపీ. నేను భయపడ్ను. నేను భయపడితే నా కళ్ళు తిరుగుతాయి. నేను భయపడితే పిన్ని, శశి, రిషి అందరూ ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. నేను భయపడకూడదు. సౌండ్ వచ్చిందేంటి? ఏమైందమ్మా? పిన్ని పిల్లల్ని వాళ్ళు చంపేస్తారు తాతయ్య. ఆ మధు మారుతిరావు కలిసి బాంబు పెట్టారు. పిన్ని చంపేస్తారు. ఏమంటున్నావు ఆరాధ్య? అవును తాతయ్య, మధు ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నాను. అందుకే నా చేతులు కట్టేసి రూమ్ లో పడేసింది. ఎలాగైనా పిన్నిని పిల్లల్ని కాపాడాలి తాతయ్య. ఆరాధ్య, కంగారు పడకు. ఈ విషయం మీ నాన్నమ్మకు తెలియనివ్వకు. తను తట్టుకోలేదు. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. తండ్రి, ఎందుకింత పరీక్షిస్తున్నావు? ఎన్ని రోజులు యష్ జైలుకు వెళ్లి దూరం అయ్యాడు. ఇప్పుడు వాడు కనీసం బెయిల్ మీద వచ్చి మాతో గడుపుతున్నాడని సంతోషపడే లోపే నా మనవడు మనవరాలు కనిపించకుండా పోవడమేంటి? నా పిల్లలు క్షేమంగా వస్తారు కదా. ఎవరికి ఏ హాని జరగదు కదమ్మా. ఇదేంటి? ఎప్పుడు లేనిది దీపాలు కొండెక్కడం ఏంటి? పొద్దున రిషేసేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళేప్పుడు కూడా ఏదో కీడు మనసు శంకించింది. ఇప్పుడేమో ఇలా ఎలాంటి ఆపశకునం జరుగుతుందేమోనని చాలా కలవరంగా ఉంది. ఏంటిదామో ఇది? చూసుకోకుండా ఏంటా కంగారు? నిజంగానే కంగారుగా ఉంది చంద్ర. ఇంట్లో అందరూ క్షేమంగా ఉండాలని దండం పెట్టుకుంటుంటే దీపం కొండెక్కింది. ఇప్పుడు అమ్మవారి పసుపు కుంకుమ చేజారి నేల పాలయ్యింది. నా మనసేదో కీడు శంకిస్తుంది. ఎవరికో ఏదో ప్రమాదం జరగబోతుంది. మధు మారుతిరావు కలిసి బాంబు పెట్టారు. పిన్ని చంపేస్తారు. పొద్దున పిల్లలు వెళ్ళేటప్పుడు కూడా
రిషి అత్తయ్య తెచ్చిన బ్యాగ్ తగిలి కింద పడిపోయాడు. వెళ్ళిన పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు. ఇప్పుడు అలానే అవుతుంది. నా మనసు బలంగా చెప్తోంది చంద్ర, ఏదో ప్రమాదం మన కుటుంబాన్ని పంచింది అని. పిచ్చి పట్టిందా నీకు? గాలికి దీపం కొండెక్కుతుంది. నేను అడ్డు తగిలాను కాబట్టి అదిగో ఆ పసుపు కుంకుమ నేల జారాయి. ఎందుకు ప్రతి దానికి ఏదేదో ఊహించుకుంటూ ఇలా పిచ్చిదానిలో అయిపోతావు? అది కాదు చంద్ర, పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళని వెతుక్కుంటూ సింధు వెళ్ళింది. తన కోసం యశ్ వెళ్ళాడు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో. నా కాళ్ళలో నుంచి వణుకు పుడుతుంది చంద్ర. వాళ్ళకేమైనా అయితే నేను తట్టుకోలేను చంద్ర, తట్టుకోలేను. ఏంటి దాము, ఏంటి మాటలు? నేను తట్టుకోగలనా? నువ్వేం కంగారు పడకు. ఇలా చూడదాము, ఎవ్వరికీ ఏమీ కాదు. నేనెవ్వరికీ ఏం కానివ్వను. నేనిప్పుడే వస్తాను. చంద్ర, నువ్వెక్కడికి చంద్ర? ఈ పరిస్థితిలో నువ్వెటు వెళ్తున్నావు? ఎలా చెప్పాలి దాము నీకు? నీ మనసులో ఉన్న అలజడి పెను తుఫానులా మన ఇంటిని వెంటాడుతుందని ఎలా చెప్పాలి? నీకు చెప్తే తట్టుకోగలవా? నీ ఆరోగ్యం ఏమవుతుందో. ఏం మాట్లాడవేంటి చంద్ర? ఏమైంది? చెప్తున్నాను కద్దాము, వెంటనే వచ్చేస్తానుగా. అది కాదు చంద్ర, ఇంట్లో అసలే కోడలు లేదు, కొడుకు లేడు, పిల్లలు లేరు. నువ్వు కూడా ఢిల్లీ వెళ్ళాలన్నావు. మరి ఉన్నట్టుండే ఇప్పుడు ఎక్కడికి? చెప్పాను కద్దాము, చిన్న పనుందని. వెంటనే ఇమ్మీడియట్గా వచ్చేస్తాను. నువ్వు అన్నిటికీ టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టుకో. నేను వచ్చేస్తానుగా. చంద్ర, ఏమైంది? నువ్వు జాగ్రత్త దాము. తండ్రి, ఈ ఇంట్లో ఎవరికి ఏం జరిగినా తట్టుకునే శక్తి నా గుండెకి లేదు. నా ప్రాణాలు తీసుకో, కానీ అందరూ క్షేమంగా తిరిగి వచ్చేట్టు చూడు. ఏదో జరగబోతుంది అని నా మనసంతా ఆందోళనగా ఉంది. నాకేదో భయంగా ఉంది. ఏదో అరిష్టం జరగబోతుంది. ఈ ఇంట్లో ఏదో అనర్థం జరగబోతుంది. ఆ అనర్థాన్ని నువ్వే ఆపాలి. రిషి, ఆ అంకుల్ని ఫోన్ అడిగి మమ్మీ డాడీకి కాల్ చేద్దాం. పద. అంకుల్, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? మేము ఇంటికి ఫోన్ చేయాలి. అత్తయ్య, యశ్ ఎక్కడా? నిన్ను ఒంటరిగా పంపించామని నీకోసమే వచ్చాడమ్మా.